కీలక నిర్ణయాలు తీసుకుంది. 2,19,353 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు తయారీ రంగ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సెమికాన్ 2.0 పాలసీకి ఆమోదం లభించగా మొబైల్ తయారీ ప్రోత్సాహక పథకం కోసం 62,500 కోట్లు కేటాయించారు. ఈ పథకం 2026-27 నుండి 2030-31 వరకు అమల్లో ఉంటుంది. మొబైల్ విక్రయాలపై 2.25% నుండి 5% వరకు ప్రోత్సాహకాలు, స్వదేశీ విడిభాగాల తయారీకి అదనపు ఇన్వెస్ట్మెంట్స్ నిర్వహించనున్నారు. వారణాసిలో 2 ఎలివేటెడ్ కారిడార్లు, వరుణా నదిపై 6 లేన్ల రహదారి, డాంగోపోసి రాజ్ కర్సవన్ 4 లేన్ల రహదారి, పారాదీప్ హరిదాస్పూర్ రైల్వే లైన్ డబ్లింగ్, యూరియా జాతీయ పెట్టుబడి విధానానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.